ఎండిఎం యానివర్స్లో ఫస్ట్ వీడియోకి మీకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు నేను బ్లూ బాక్స్ అనిమే ఫస్ట్ ఎపిసోడ్ని మన తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అందరూ మొత్తం వీడియో చూసి మీకు ఎలా అనిపించిందో తప్పకుండా చెప్పండి. నాకు తెలిసి మీ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది. ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు మర్చిపోకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎపిసోడ్ స్టార్టింగ్లోనే మన హీరో పరిగెడుతూ తన మనసులో ఎప్పుడూ తనకంటే నేను ముందు వెళ్దాం అనుకుంటా, కానీ తనే ఎప్పుడూ ముందుంటుంది అని అనుకుంటాడు. అలా తను తన జిమ్ డోర్ని ఓపెన్ చేస్తాడు. అప్పుడే తన ఫేస్ మీద బాస్కెట్బాల్ని ఎవరో విసురుతారు. తను ఎవరో కాదు, తనే మన హీరోయిన్. ఇక్కడే మన హీరోయిన్ని ఫస్ట్ టైం చూపిస్తారు. ఇప్పుడు మన హీరో ఇంకా హీరోయిన్ గురించి చెప్దాం. హీరో పేరు టైకి, ఇంకా హీరోయిన్ పేరు చినిత్సు. టైకి ఒక బ్యాడ్మింటన్ ప్లేయర్, చినిత్సు ఒక బాస్కెట్బాల్ ప్లేయర్. ఇప్పటికీ ఇంట్రడక్షన్ చాలు, తర్వాత మిగిలిన ఇంట్రడక్షన్ ఇద్దాం. ఓకే, బాస్కెట్బాల్ విసిరిన మన చినిత్సు తన దగ్గరికి వెళ్ళి అయ్యో నేను కావాలని చేయలేదు అని సారీ చెప్తుంది. సారీతో పాటు తనకి ఒక చాక్లెట్ కూడా ఇస్తుంది. ఎందుకంటే బాస్కెట్బాల్ తన ఫేస్ మీద పడడం వల్ల తన ఫేస్ అంతా ఎర్రగా అయిపోతుంది అనమాట. చినిత్సు ఎక్స్చేంజ్గా చాక్లెట్ బదులు మీరు నా శారీ యాక్సెప్ట్ చేయొచ్చు కదా అంటుంది. మనవాడు సిగ్గుపడుతూ యాక్సెప్ట్ చేశారు. టైకి తనకి డెడికేషనే కాదు మంచితనం కూడా ఎక్కువే ఉంది అని అనుకుంటాడు. తర్వాత టైకి తన స్కూల్ని ఇంట్రడ్యూస్ చేస్తారు. తన స్కూల్ పేరు ఏమీ ప్రైవేట్ హై స్కూల్. దాన్ని స్పోర్ట్స్ పవర్ హౌస్ ఇంకా జూనియర్ హై స్కూల్ అని కూడా అంటారు. సో పేరులాగే స్టూడెంట్స్ అందరూ అక్కడ జిమ్లో స్పోర్ట్స్ని బాగా ప్రాక్టీస్ చేస్తారనమాట. సో మనోడు ఎర్లీ మార్నింగ్ వచ్చి ఎక్కువసేపు ప్రాక్టీస్ చేసుకుంటాడు అనమాట ప్రతిరోజు. ఇంకా ప్రతిరోజు తనకంటే ముందు రావాలన్నది మన హీరో గోల్. ఇంకా కాసేపటి తర్వాత అందరూ జిమ్కి వస్తారనమాట. టైకి ఫ్రెండ్ కూడా వస్తాడు. అప్పుడే టైకి తన ఫ్రెండ్తో ఇలా అంటాడు, నాకు చినిత్సు సెన్పైతో ఒక డ్రీమ్ ఉంది. పొద్దున్నే నన్ను లేపి నా కోసం కాఫీ ఇస్తే చూడాలి, ఇంకా నేను తనని పెళ్లి చేసుకోవాలి అని అంటాడు. తన ఫ్రెండ్, నువ్వు బాగా ఎక్కువ కలలు కంటున్నావు, తను ఒక ఏఎస్ ప్లేయర్ అవుతుంది ఫ్యూచర్లో, ఇంకా తనకి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా బాగా ఎక్కువ. ఇదంతా మన హీరో వింటాడు. ఇంకా అప్పుడు మన ఫ్రెండ్ మావ, ఇంకా నీ దగ్గరికి వస్తే నువ్వు ఉన్నావని కూడా మన స్కూల్లో ఎవరికి తెలియదు, ఇంకా నువ్వు బ్యాడ్మింటన్ ఆడతావన్న సంగతి ఇంకా అసలు ఎవరికి తెలియదు అని మన ఫ్రెండ్ మావ అంటాడు. ఇంకా ఈ హార్ష్ ట్రూత్ని మనోడు చాలా కష్టంగా యాక్సెప్ట్ చేస్తాడు. అప్పుడే మన టైకి, అయినా మా ఇద్దరికి కూడా ఒక సిమిలారిటీ ఉంది, వాళ్ళ మమ్మీ మా మమ్మీ ఇద్దరు బాస్కెట్బాల్ ప్లేయర్సే అని అంటాడు. అప్పుడే వాళ్ళ ఫ్రెండ్, అబ్బా సర్లే ఈ మ్యారేజ్ టాపిక్ని కాసేపు ఫస్ట్, తన పేరు నీకు తెలుసు కానీ తనకి నీ పేరు తెలుసా, కనీసం తన కాంటాక్ట్ ఇన్ఫో నీ దగ్గర ఉందా, అసలు ఈ స్టెప్స్ ఏమీ ముందుకు వెళ్ళకుండా ఫస్ట్ తన గురించి కలలు కనడం మాని అని మన ఫ్రెండ్ మావ మన టైకీకి క్లాస్ పీకుతాడనమాట. అప్పుడే వెనక నుండి ఒక అమ్మాయి వీళ్ళని ఎక్కిరిస్తుంది. తనెవరో కాదు, థర్డ్ క్యారెక్టర్ హీనా అనమాట. తిను మన టైకి ఇంకా ఫ్రెండ్ మావ యొక్క ఫ్రెండ్. హీనాని చూసిన మన టైకి, ఏంటే నువ్వు ఎలిమెంటరీ స్కూల్ నుంచి హై స్కూల్కి ఎప్పుడు వచ్చావు అని అంటుంది. అప్పుడు హీనా, నేను చదువుకోవడానికి వచ్చారా, ఇంకా నేను 7 సెంటీమీటర్స్ హైట్ కూడా పెరిగాను అంటుంది. అప్పుడు మన టైకి, అయినా నువ్వు 7 సెంటీమీటర్స్ పెరిగితే ఏంటి, కనీసం 150 సెంటీమీటర్స్ కూడా లేవు కదా అని అంటాడు. మన హీనా అదంతా విని, ఓయ్ నువ్వేమైనా 170 సెంటీమీటర్స్ ఉన్నావా, కనీసం 170 కూడా లేవుగా, మరి ఇంకేంటి అని అంటుంది. ఇదంతా విన్న మన టైకి కోపం వచ్చి వీళ్ళిద్దరూ కొట్టుకుంటారు. వీళ్ళిద్దరూ కొట్టుకోవడం చూసిన మన ఫ్రెండ్ మామ, వీళ్ళకి ఏజ్ పెరిగింది, అసలు వీళ్ళకి బ్రెయిన్ మాత్రం అస్సలు పెరగలేదు అని అనుకుని అక్కడి నుంచి మెల్లగా సైడ్కి వెళ్ళిపోతాడు. తర్వాత మన టైకి, హీనా కూడా ఒక అమ్మాయి కదా, అసలు ఒక అమ్మాయిని ఎలా ఇంప్రెస్ చేయాలి అని హీనాని అడుగుతాడు. అప్పుడు హీనా రివర్స్లో ఆన్సర్ కూడా ఇస్తుంది. ఎప్పుడు అబ్బాయి వీక్గా ఉండకూడదు, ఇంకా అబ్బాయికి ఫిజికల్ బాడీ ఉండాలి అని అంటుంది. ఇదంతా విన్నా మన టైకి, కన్ఫామ్ దీన్ని పిచ్చి పట్టేసింది అని అనుకొని అక్కడి నుంచి మనోడు కూడా జంప్ అయిపోతాడు. ఇంకా నెక్స్ట్ డేకి సీన్ షిఫ్ట్ అవుతుంది. మనోడు మళ్ళీ చినిత్సు సంపై కంటే ముందు నేనే వెళ్ళాలని ఫాస్ట్గా వెళ్తాడు. కానీ జిమ్ దగ్గరికి వచ్చి చూసేటప్పటికీ మన చినిత్సు సంపై అక్కడే స్టెప్స్ మీద కూర్చొని ఉంటుంది. మనోడు కూడా కొంచెం అక్కడే ఒక వాల్ మీద
తన పక్కనే నుంచొని ఉంటాడు. ఇంకా తను మనసులో అనుకుంటాడు అనమాట, నేను ఒక్కసారైనా తనతో మాట్లాడాలి అనుకుంటాడు. కానీ మనోడు కూడా కొంచెం ఇంట్రోవర్ట్ లాగే అనమాట. సో అమ్మాయిలతో మాట్లాడలేక మాట్లాడాడు. కొంతసేపటి తర్వాత మన హీరోయిన్ చిన్నిచు సెంపై తుమ్ముతుంది. అది చూసిన మనోడు వెంటనే తన స్కార్ఫ్ కప్పి తన బ్యాగ్లో నుంచి గ్లవ్స్, మెడిసిన్స్, ఇంకా టీ ఇవన్నీ ఇస్తూ ఉంటాడనమాట. నువ్వు ఎక్స్ట్రా కేర్ తీసుకోవాలి, ఇవన్నీ తీసుకొని రావాలి అని చెప్పి అంటూ ఉంటాడు. అప్పుడే మన హీరోయిన్ ఇదంతా చూసి అసలు వీడు ఏం చేస్తున్నాడు అనుకుంటుంది. టైకి అయ్యో నేను చాలా ఓవర్ చేసినట్టున్నాగా అనుకుంటాడు. అప్పుడు చినిత్సు ఇంకా ఏమైనా ఇస్తావా అంటే ఇదిగో అంటాడు. అప్పుడు చినిత్సు ఐఎమ్ జస్ట్ కిడింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ ద కేర్ అని అంటుంది. థ్యాంక్స్ చెప్పినందుకు గాను మన హీరో నో వరీస్ అంటాడు. కానీ తర్వాత మన హీరో కూడా తుమ్ముతాడు. అప్పుడే చినిత్సు టైకి ఇచ్చిన స్కార్ఫ్ని తనకే కట్టి, నువ్వు ఇంకొక స్కార్ఫ్ మెయింటైన్ చేయాల్సింది. ఇంకా మన చినిత్సుగాడైతే తనకి టై కడుతుంది అని ఇమాజిన్ చేసేసుకుంటాడు అనమాట. ఇలా ఒక మంచి రొమాంటిక్ సీన్ జరుగుతుంటే అప్పుడే వాచ్మ్యాన్ ఎంట్రీ ఇచ్చి సారీ ఫర్ ద లేట్ అని జిమ్ డోర్స్ని ఓపెన్ చేస్తాడు. అప్పుడే మన చినిత్సు టైకీతో మీ మదర్ ఇంకా నువ్వు ఎంతో మంచివాళ్ళు అని అంటుంది. అప్పుడు టైకీ అనుకుంటాడు, అసలు చినిత్సుకి నా పేరు ఎలా తెలిసింది, ఇంకా మా అమ్మ పేరు కూడా ఎలా తెలిసింది అని. తను తెచ్చుకున్న స్కార్ఫ్ వైపు చూస్తే ఆ స్కార్ఫ్ మీద తన పూర్తి పేరు ఉంటుంది. ఇది చూసిన టైకీ అమ్మ ఈ వల్ల నా పరువు అంతా పోయింది అని అనుకుంటాడు. ఇంకా తర్వాత సీన్ మారుతుంది. మనోడు కూడా చిన్నిచ్చులాగా బ్యాడ్మింటన్లో నేషనల్స్ గెలవాలి అని ఫిక్స్ అయిపోతాడు. తర్వాత కొంచెం రెస్ట్ తీసుకుందామని అలా బయటికి వెళ్తాడు. బయటికి వెళ్తున్నప్పుడు నేను చిన్నిచ్చు నా నేమ్ తెలుసుకుంది అని తెలుసుకున్నా. సో ఇంకా నెక్స్ట్ నేను తన కాంటాక్ట్ ఇన్ఫో తెలుసుకోవాలి అని అనుకుంటాడు. అలా నడుచుకుంటూ వెళ్తుంటే చిన్నిచ్చు అక్కడ బయట ఎవరితో మాట్లాడుతున్నట్టు మనోడికి కనబడుతుంది. ఎవరితో మాట్లాడుతుందో చూద్దామని అలా చూస్తుంటే అప్పుడే హీనా అక్కడికి వచ్చి నువ్వెవరిని చూస్తున్నావు అని అడిగితే, ఏంటి నీకు చిన్నిచ్చు అంటే ఇష్టమా అని అడుగుతుంది. అప్పుడు టైకి లేదు అని సమాధానం ఇస్తాడు. అప్పుడు హీనా రిటర్న్లో అయితే ఓకే, తనకు బిఎఫ్ ఉన్నాడు, ఆమె తనతో బయట తిరగడం నేను చూసా అని చెప్తుంది. ఆ మాట విన్న మన టైకి గుండె ఒక్కసారిగా జారిపోతుంది అనమాట. కానీ తర్వాత హీనా ఇదంతా ఒక జోక్ అంటుంది. అసలు అప్పుడు మనోడు ముఖం చూడాలి, లిటరల్లీ మాడిపోయింది అనమాట. ఒసై ఎప్పుడే జోకులు వేయాలో కూడా తెలియదా నీకు అంటుంది. అప్పుడు హీనా పో అంటుంది. ఇంకా అంతటితో డే ఎండ్ అయిపోతుంది అనమాట. అందరూ ఇంటికి వెళ్ళిపోతూ ఉంటారు. అప్పుడే మన టైకి జిమ్లో టవల్ మర్చిపోయాని వెళ్ళి తెచ్చుకుందాం అనుకుంటాడు. కానీ అప్పుడే జిమ్లో చినిత్సు ఒక్కటే తన లిమిట్స్ అన్నిటిని పుష్ చేసుకొని ట్రైన్ అవుతుంది. అందరూ వెళ్ళిపోయినా సరే చినిత్సు ప్రాక్టీస్ చేయడం చూసి లిటరల్లీ మనోడైతే షాక్ అయిపోతాడు అనమాట. అప్పుడే మన చినిచ్చు మన టైకిని చూస్తుంది, గేమ్కి ఇన్వైట్ చేస్తుంది, రా నాతో పాటు ఆడు అంటే మనోడు కూడా ఫస్ట్ అని సరే ఆడదాం అంటాడు. సో ఇద్దరు బాస్కెట్ బాల్ ఆడడానికి రెడీ అవుతారు. కానీ మనోడికి గేమ్ సరిగ్గా ఆడడం తెలియదు కాబట్టి ఒక బచ్చాగాళ్ళకైతే ఓడిపోయి అలసిపోతాడు కూడా. చినిచ్చు అంటుంది, అయితే నీకు అసలు గేమ్ రాదనమాట అని అంటుంది. అప్పుడే మన టైకి కానీ నేను మా అమ్మతో కొన్నిసార్లు ఆడతాను, కానీ నేను ఎప్పుడు దాన్ని సీరియస్గా తీసుకోలేదు అని అంటాడు. ఎందుకంటే బ్యాడ్మింటన్ ఆడేటప్పుడు మనతో పాటు మన పక్కన వాళ్ళు కూడా ఆడాలి. అదే బ్యాడ్మింటన్లో అయితే మొత్తం నా మీద డిపెండ్ అవుతుంది. గెలిచినా నేనే, ఓడిపోయినా నేనే, ఇంకా బర్డెన్ మొత్తం నా మీదే ఉంటుంది కాబట్టి నాకు బ్యాడ్మింటన్ అంటే ఇష్టం అని అంటాడు. ఇదంతా విన్న చినిచ్చు మన టైకీకి ఒక కాంప్లిమెంట్ ఇస్తుంది. అప్పుడు టైకి మీరే నాకు ఇన్స్పిరేషన్. హాలిడేస్ అప్పుడు నేను ఒకరోజు జిమ్కి వచ్చినప్పుడు మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు, అప్పుడు మీరు ఏడుస్తూ ప్రాక్టీస్ చేస్తున్నారు. అప్పుడు మీరు ఎందుకు ఏడుస్తున్నారో నాకు తెలీదు, కానీ తర్వాత నేను రీజన్ తెలుసుకున్నా. ఎందుకంటే మీరు అప్పుడు నేషనల్స్కి సెలెక్ట్ అవ్వలేదు. అప్పటి నుంచి నేను మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నా. మీరు ప్రతిరోజు ఎంతో హార్డ్గా ప్రాక్టీస్ చేసేవాళ్ళు. అప్పటి నుంచి మిమ్మల్ని చూసి నేను కూడా ఇన్స్పైర్ అయ్యాను అని అంటాడు. అప్పుడు చినిచ్చు అవును, నేను ఆ రోజును మర్చిపోయి మళ్ళీ నేషనల్స్కి సెలెక్ట్ అవ్వాలి అని అంటుంది. అప్పుడే వాచ్మ్యాన్ వచ్చి ఇంకా మనం వెళ్ళాలి, డోర్స్ లాక్ చేయాలి అంటాడు. ఇంకప్పుడు చినిచ్చు బాల్స్ అన్నిటినీ సర్ది అక్కడి నుంచి వెళ్దాం అనుకుంటుంది. కానీ టైకి కూడా హెల్ప్ చేస్తాడు. అలా ఇద్దరు ఒకసారి ఒకే బాల్ని పట్టుకుంటారు. ఇక్కడ చిన్న ఐ కాంటాక్ట్ అవుతుంది. ఇంకా తర్వాత వాళ్ళిద్దరు వెళ్ళిపోతారు. ఇంకా సీన్ నెక్స్ట్ డేకి షిఫ్ట్ అవుతుంది. టైకిని వాళ్ళ మదర్ జిమ్కి వెళ్తుంటే పిలుస్తుంది. అప్పుడే వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్తుండగా చినిచు సంపై ఒక ఫేస్ ఒక బుక్లో చూస్తాడు. ఏంటి చినిచు సంపై
పిక్ ఇందులో ఉంది అని చూడగా అప్పుడు వాళ్ళ అమ్మ నీకు తెలుసా అంటే అప్పుడు హీరో లేదు జిమ్లో కనపడుతూ ఉంటుంది అంటే అప్పుడు వాళ్ళ మదర్ రిప్లైగా నేను వాళ్ళ మమ్మీ ఫ్రెండ్స్ అని అంటుంది. ఇదే అరుదుగా తీసుకొని ఇప్పుడు నేను దీనివల్ల తన కాంటాక్ట్ ఇన్ఫో నేను తెలుసుకోవచ్చు అని హీరో ఒక కన్నింగ్ లుక్ ఇస్తాడనమాట. తర్వాత టైకీ మదర్ వాళ్ళ నాన్నకి ఎప్పుడూ ట్రాన్స్ఫర్ అవుతూనే ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోతున్నారు అని అనగానే ఒక్కసారిగా టైకీ షాక్ అయిపోయి చినుత్సు వెళ్ళిపోతుందా అని పరిగెత్తుకుంటూ జిమ్కి వెళ్ళడం స్టార్ట్ చేస్తాడు. అప్పుడు జిమ్కి వెళ్ళాక చినుత్సు సంపయ్ గారు ప్లీజ్ మీరు నేషనల్స్ చేయండి, మీరు వెళ్ళొద్దు అని అంటాడు. అప్పుడు చినుత్సు లేదు నేను గివప్ ఇవ్వట్లేదు, జస్ట్ మా మమ్మీ డాడీ మాత్రమే వెళ్తున్నారు, నేను ఇక్కడే ఉంటున్నా అని. అది విన్న మన టైకి ఒకసారి షాక్ అయిపోతాడు. అయినా నేనేంటి ఇంత ధైర్యంగా చిన్నిచ్చు గారితో మాట్లాడా అని అనుకుంటాడు. అప్పుడే చిన్నిచ్చు అదేం పట్టించుకోకుండా రా మన ఇద్దరం ఒక గేమ్ ఆడదాం అని అంటుంది. అప్పుడే టైకి కూడా మీరు తర్వాత నాతో బ్యాడ్మింటన్ ఆడతా అంటే ఆడతా అంటాడు. తను కూడా ఒప్పుకుంటుంది. నెక్స్ట్ సీన్లో నెక్స్ట్ డే మనోడు బెడ్ మీద బాగా అంబాస్గా ఫీల్ అవుతాడు. ఎందుకంటే నిన్న మనోడు చిన్నిచ్చుతో చాలా బ్రేవ్గా మాట్లాడాడు కాబట్టి. ఇంకా ఇవాళ సండే ఇవాళ నేను చిన్నిచ్చు గారిని చూడలేను అని మనోడు బాధపడుతూ కిందకు వస్తాడు అనమాట, అమ్మ కాఫీ అని. తీరా చూస్తే అక్కడ చిన్నిచ్చు సంపై ఉంటుంది. మనోడు చిన్నిచ్చు సంపై గుడ్ మార్నింగ్ చెప్పడం చూసి మనోడు చిన్నిచ్చు సంపై మా ఇంట్లో ఏం చేస్తుంది అనుకుంటాడు. అప్పుడే వాళ్ళమ్మ టైకి నువ్వు అప్పుడే నిద్ర లేచావా, నిన్ను చెప్పింది నీకు గుర్తుందా, చిన్నిచ్చు ఇంక నుంచి స్ప్రింగ్ అయిపోయేంత వరకు మనతోనే ఉంటుంది అని చెప్పడం చూసి వాట్ ద హై మనోడు షాక్లో తేలిపోతాడనమాట. ఎందుకంటే తను ప్రేమిస్తున్న అమ్మాయి ఇప్పుడు తన ఇంట్లోనే ఉండబోతుంది. సో ఈరోజుటి వీడియో ఇంతటితో ముగిసిపోయింది. బ్లూ బాక్స్ అనిమే ఫస్ట్ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్, షేర్, ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ఏంటో తప్పకుండా తెలియజేయండి కామెంట్ బాక్స్లో. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.